హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ టీసీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. కేకేఆర్ 204 రన్స్ కొట్టింది ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. డీసీ 14 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్కి దిగి సునీల్ నారాయణ్ 27 రన్స్ కొట్టాడు. అజింక్య రహానే 26 రన్స్ కొట్టాడు. అంకిత్ రఘువంశీ 44 రన్స్ కొట్టాడు. ఇంకా పోతే రింకు సింగ్ ఒక 36 రన్స్ కొట్టాడు. అలా 204 రన్స్ వచ్చింది. మిగతా వాళ్ళందరూ కొంచెం కొంచెం కొట్టారు. పెద్ద నెంబర్లు ఏమి కావవి. ఇంకా డీసీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే మిచెల్ స్టార్క్కి 3 వికెట్స్ వచ్చాయి. అక్షర్ పటేల్కి 2 వికెట్స్ వచ్చాయి. విప్రాజ్ నికమ్కి 2 వికెట్స్ వచ్చాయి. డీసీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఫ్యాబ్ డూప్లెసిస్ ఒక్కడే 62 రన్స్ కొట్టాడు. అక్షర్ పటేల్ 43 రన్స్ కొట్టాడు. విప్రాజ్ నిగమ్ 38 రన్స్ కొట్టాడు. అలా ట్రై చేశాడు కానీ కొట్టలేకపోయాడు. దానికి కారణం కేకేఆర్ బౌలింగ్ అనే చెప్పాలి. వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీస్తూనే ఉన్నారు. సో డీసీ 14 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయింది. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్.